ఫైనలీ ద డే ఇస్ హియర్. నీకు నేను నాకు నువ్వు అంతే కదా. ఇంకోటి వస్తున్నాడు. సో ఈరోజు ఇండక్షన్కి వెళ్తున్నాం అనమాట మేము. అంటే యూకేలో వచ్చేసి ఇట్లానే డెలివరీ ప్రాసెస్ ఇట్లానే ఉంటుంది. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, బేబీ కొంచెం లార్జ్ సైజ్లో ఉన్నా లేదా స్మాల్ సైజ్లో ఉన్నా లైక్ 1 వీక్ ముందే ఇండక్షన్ పిలుస్తారు. సో ఈరోజు పిలిచారు. చెప్పలేము ఈరోజు కావచ్చు డెలివరీ, రేపు కావచ్చు. సో మొత్తం హాస్పిటల్ బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. 12 కల్లా వెళ్ళాలి. ఆల్రెడీ 11 అయింది. మా ఆయన కుకింగ్ చేస్తున్నాడు, నా కోసం ఇడ్లీ చేస్తున్నాడు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసుకొని ప్యాక్ చేసుకొని ఇంకా నెక్స్ట్ దేవుడికి దండం పెట్టేసుకొని అంతా మంచి జరగాలి దేవుడు అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అయితే చాలా భయం వేస్తుంది. బుజ్జి ఎక్సైటెడా? మిడ్ వైఫ్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడానికి సాక్స్ అండ్ యూరిన్ కలెక్ట్ చేసుకోవడానికి కిట్ ఇచ్చేసి నా ఫైల్ తీసుకొని వెళ్ళారు. ఏంది అంత టైట్ ఉంది? బ్లడ్ ఫ్లోనా? డాక్టర్ని రీకన్సల్ట్ చేయాలంట. సో మాది ప్రాసెస్ కొంచెం లేట్ అయింది అనేసరికి బోర్ కొట్టి కూర్చొని స్నాక్స్ తింటున్నాము. ఏం చూస్తున్నావు బుజ్జి? ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? టీవీ చూస్తున్నావు. దాంట్లో అసలు నీకు ఏమర్థం అవుతుందని చూస్తున్నావు చెప్పు. ఇందాక నుంచి నుంచో నేను ఎత్తుకుతున్నావు. అబ్బా డాక్టర్ అయిపోవచ్చు అయితే నువ్వు. నాకు పెయిన్స్ కోసం ఇండ్యూస్ చేశారు. ఇండ్యూస్ చేయగానే ఒక 2 to 3 అవర్స్లో లైట్ కాంట్రాక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ లైట్ కాంట్రాక్షన్స్ నుంచే హెవీ కాంట్రాక్షన్స్ అయ్యాయి. సో బట్ స్టిల్ ఇంకా వాటర్ బ్రేక్ కాలేదు. సర్విక్స్ అనేది లైక్ అప్ టు 3 centimeter డైల్యూట్ అయింది. ఇంకా వాటర్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆ లోపే నన్ను ఇట్లా లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసేసారు. ఏం తోచక నవీన్ లేబర్ రూమ్ది టూర్ చేస్తున్నాడు. మొత్తం అన్ని బిట్స్ వీడియో తీస్తున్నాడు తను. ఆ బాల్ ఇచ్చారు కానీ బాల్ అయితే యూజ్ చేయలే. బట్ అట్ ది ఎండ్ లైట్గా యూజ్ చేశాను ఎక్సర్సైజ్ చేయడం కోసం. పుట్టే బేబీ నాలా పుడతాడంటావా ఇలా పుడతాడంటావా? సో ఎక్సైటెడ్ టు సీ. నాలాగే నా కలర్ వస్తుంది. నా కలరే. నీ కలర్? నా కలర్ వస్తుంది. ఎలా పుడతాడు? ఎవరిలా పుడతాడంటావు? నాలాగే. నాకైతే బాగా హెవీ తట్టుకోలేనంత కాంట్రాక్షన్స్ వచ్చాయి. నా ఫేస్లో చూపించట్లేదు కానీ బాగా నీరసపడిపోయాను. అప్పటికే లేబర్ స్టార్ట్ అయ్యి 10 hours అయిపోయింది. ఆ సర్వీక్స్ అనేది 4 centimeter నుంచి డైల్యూట్ కావట్లేదు, వాటర్ బ్రేక్ కావట్లేదు. ఫుల్ నీరసం వచ్చేసింది. ఇంకా ఓన్లీ ఎక్స్ట్రా చైర్ ఇస్తే ఆ చైర్లో నవీన్ అయితే అలసిపోయి పనుకొని ఉన్నాడు పాపం. ప్రతి గంటకు ఒక మిడ్ వైఫ్ వచ్చి చేయబెట్టి డైల్యూట్ అయిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటే ప్రాణం పోతుంది. దయచేసి మీరు ఎవరు ఇండక్షన్కి అయితే వెళ్ళకండి. నార్మల్ పెయిన్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. నా పెయిన్స్ తట్టుకోలేక చూసి పాపం నవీన్ చీరప్ చేస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. నన్ను నవ్వించాలని, నా పెయిన్స్ పోవాలని హీస్ ట్రయింగ్ హిస్ బెస్ట్. కానీ నా వల్ల అయితే అసలు అమ్మో కాలేదమ్మమ్మో. ఇంకా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పంపిస్తే ఇంకా అదే తింటూ ఉన్నాం అనమాట. నవీన్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఆ బాల్ పైన కూర్చొని నాకు ఫుడ్ తినిపిస్తూ. పప్పు కూర, ఆలూ ఫ్రై. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 14 to 15 hours ఆఫ్ లేబర్ పెయిన్ బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అవుతుందని ఎమర్జెన్సీ C-sectionకి ఆపరేషన్ థియేటర్ తీసుకొచ్చారు. సో మీరాయా after so many struggles, welcome my baby. First touch of the baby. Baby in Jupi.
నాకు ఇష్టం లేదు నీకు బేబీని చూపించి నాకు ఇష్టం లేదు